డైలీ టేస్ట్ ది డైలీ. బందర్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఆలయ భూముల లీజు వ్యవహారంలో మాజీ మంత్రి మధ్య డైలాగ్స్ పేలుతున్నాయి. ఛాలెంజ్లు, కౌంటర్లతో రాజకీయం రసవత్తరంగా మారిందా? ఇంతకీ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది? దసరా అంటే విజయవాడ, విజయవాడ అంటే దసరా అని చెప్పుకునేలా విజయవాడ ఉత్సవం నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఫెస్టివల్ కార్నివాల్ జరగనుంది. నవరాత్రుల్లో కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులను ఆకట్టుకునేలా కృష్ణానదిలో పడవల పోటీలు, ఎగ్జిబిషన్, డ్రోన్ షో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మచిలీపట్నం గొడుగుపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాలు గొల్లపూడిలో ఉంది. అక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించాలని నిర్ణయించారు టీడీపీ నేతలు. అయితే ఇదే రచ్చకు దారితీసింది. దేవాలయ భూముల్లో విజయవాడ ఉత్సవం నిర్వహించాలని తప్పుబట్టారు పేర్ని నాని. ఆలయ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారాయన. ఇప్పటి వరకు గుడికి వెళ్లని మంత్రి కొల్లు రవీంద్ర ఈ ఎగ్జిబిషన్ కోసం గుడికి 3 సార్లు వెళ్లారని విమర్శించారు. గొల్లపూడి అనేటువంటి ఒక పంచాయతీలో విజయవాడ మున్సిపాలిటీలో దాదాపు అంతర్భాగమైనటువంటి ఒక నగరంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతంలో 40 ఎకరాల 39 ఎకరాల 99 సెంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తి మీ కూటమి నాయకుని తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకుంటాకి, కబ్జా చేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మర్చిపోదామా? మాజీ మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి. ఆలయానికి సంబంధించిన 40 ఎకరాలను కేవలం 56 రోజులకు మాత్రమే లీజుకు తీసుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రికి చెప్పే చేస్తున్నట్లు వివరించారు. దేవాలయం ఆస్తులు అన్యాక్రాంతం చేయడం ఎవరి తరం కాదన్నారు. బదలాయింపు కాదు, లేకపోతే స్వాధీనం కాదు. ఇది కేవలం ఉత్సవాలు జరుపుకోవడానికి ఒక 50 రోజులు, సుమారుగా 50 రోజులకు అటు ఇటుగా ఆ కార్యక్రమం చేసుకోవడానికి 45 లక్షల రూపాయలు ఆదాయానికి దేవాలయానికి కూడా ఇస్తాం. భూముల మీద పూర్తి పరిరక్షణ కల్పిస్తూ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయటం, అలాగే అంతా కూడా శాండ్ ఫిల్ చేసి సంవత్సరానికి ఎంత అవకాశం ఉంటే అంత మినిమం నా అంచనా ప్రకారం 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు తగ్గకుండా డెఫినెట్గా దానికి ఆ దేవాలయానికి ఆదాయం వస్తుంది ఆ స్థలం ద్వారా. ఇదే సమయంలో మచిలీపట్నంలో ఆలయ భూముల్ని కాజేశారన్న ఆరోపణలపైన స్పందించారు పేర్ని నాని. ఆలయ భూమిని కొట్టేసినట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. తనపై అవినీతి ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని, ఈ ఆరోపణలు నిరూపిస్తే అండమాన్ జైలుకు వెళ్లడానికి సిద్ధమని సవాల్ విసిరారు పేర్ని నాని. కొల్లు రవీంద్రతో ఈ ప్రభుత్వంతో ఆ ఎండోమెంట్స్ ఆస్తి మీద, మీరు చెప్పేటువంటి ఆస్తి మీద విచారణ చేయించండి. హైకోర్టు జడ్జితో చేయించండి, సిఐడితో చేయించండి, సిబిఐతో చేయించండి. ఆ భూమిని రద్దు చేయండి, దేవుడికి తీసేసుకోండి, వెనక్కి నన్ను జైల్లో వేయించండి. సొల్లు మాటలు, విషప్ మాటలు అవసరమా అని అడుగుతున్నాను. నేను అవినీతి పరున్నా. ఇప్పుడు దాకా నన్ను ఎందుకు అవినీతిలో లోపల వేయలేకపోయావు? ఎందుకు వేయలేకపోయావు? మొత్తం మీద విజయవాడ ఉత్సవ్ వైసీపీ, టీడీపీ నేతల మధ్య చిచ్చుకు కారణమైంది. ఈ డైలాగ్ వార్ ఎటువైపు తీసుకువెళుతుందా అన్న చర్చ మొదలైంది.